హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఎస్, ఇది తెలుగు వెబ్ సిరీస్. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ చూశాక భయ్య కొన్ని మూవీస్ అయితే గుర్తుకు వచ్చాయి. అది ఏంటంటే ఒకటి ఇస్మార్ట్ శంకర్ 2 అండ్ బిచ్చగాడు 2. ఈ రెండు మూవీస్ అయితే కాపీ కొట్టినట్టయితే అనిపించాయి. కాకపోతే 5th ఎపిసోడ్ నుంచి రిమైనింగ్ అంటే టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 5th నుంచి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఎపిసోడ్స్ అవి మాత్రమే నచ్చుతాయి. కానీ మిగతాది మాత్రం చాలా డ్రామా స్టోరీ అయితే యాడ్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో చాలామంది క్యాస్టింగ్ అయితే ఉన్నారు, కానీ ఒక్కరిని కూడా పర్ఫెక్ట్గా అయితే వాడుకోలేదు. ఎవరిని చూపించినా కూడా జస్ట్ 5 to 10 మినిట్స్ మాత్రమే చూపించి వాళ్ళ క్యారెక్టర్ని పక్కకు పెట్టేస్తున్నాడు. జస్ట్ ఉన్నారు అంటే ఉన్నట్టు మాత్రమే చూపించారు, కానీ ఒక్క క్యారెక్టర్ని కూడా ప్యూర్గా అయితే వాడుకోలేదు. అదైతే అస్సలుగా మీకు నచ్చదు. మెయిన్ క్యారెక్టర్లో నందు గారు అయితే నటించారు, కానీ ఆయన ఉన్నా లేకపోయినా ఒకటే అనేలాగైతే అనిపించింది. ఇన్వెస్టిగేషన్ చేసే స్టైల్ కూడా అస్సలకే నచ్చదు. థ్రిల్లర్ పరంగా నచ్చే సీన్స్ ఉన్నాయా అని అంటే అది కూడా అయితే లేదు. చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. పెద్దగా చూడాల్సిన వెబ్ సిరీస్ అయితే కాదు, జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ ఏంటంటే ది గ్రేట్ సైంటిస్ట్ విశ్వక్ సేన్ ఫ్లైట్లో వెళ్తూ తన ఫ్లైట్ క్రాష్ అయిపోయి చనిపోయాడు అని ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఈ విశ్వక్ సేన్ ఎప్పుడైతే చనిపోతాడో తన ఫ్యామిలీ అందరినీ మోక్ష ఐలాండ్కి రావాలి అని కోరుకుంటాడు. మరి తన ఫ్యామిలీ ఐలాండ్కి వచ్చిన తర్వాత ఏమీ జరిగింది? డ్రామా స్టోరీతో మొదలైన ఈ వెబ్ సిరీస్లో థ్రిల్లర్ స్టోరీస్ ఎలా యాడ్ అయ్యాయి అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. స్టోరీ మాత్రం మీకు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒకటి చూసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. వీళ్ళు ఎప్పుడైతే ఐలాండ్కి వెళ్తారో అక్కడ నుంచి కొంచెం ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. 5th ఎపిసోడ్ దాకా అలాగే ఉంటుంది. 5th ఎపిసోడ్లో థ్రిల్లర్ స్టోరీ యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెంచారు. కాకపోతే మరలా చూసుకుంటే 7th ఎపిసోడ్ మాత్రం కొంచెం డ్రామా స్టోరీ యాడ్ చేసి అంతగా నచ్చలేదని చెప్పుకోవచ్చు. కానీ 8th ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంది. కాకపోతే క్యాస్టింగ్లో చాలామంది అయితే ఉన్నారు, ఒక్కరిని కూడా వాడుకోలేదు. అది మీకు అంతగైతే నచ్చదు. తేజస్విని అండ్ సుధా గారు వీరి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, చాలా ఓవర్గా అయితే అనిపించింది. వీరిలో మాత్రం తేజస్విని తన క్యారెక్టర్ చూస్తుంటే చాలా చిరాకైతే అనిపించింది. అలాంటి క్యారెక్టర్లు అయితే నటించింది. అంతేకాకుండా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఎలాగుంటుందంటే ఒకరు దొబ్బుతే అక్కడ వెళ్ళి పడిపోయి చనిపోవడం, వీరికి తెలియకుండానే పక్కన వ్యక్తి మాయమైపోతూ ఉంటాడు. ఒకరు చనిపోయినా కూడా పక్కన ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. మనం ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ చాలా సింపుల్గా అయితే ఈ మిస్టరీ వెనకాల ఉన్న రీజన్ అయితే తెలిసిపోతుంది. అది కూడా మీకు అంతగా నచ్చదు. ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ చూస్తే కనుక మీకు చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ మాత్రం కాదు. కిస్ సీన్స్ అండ్ మసాలా సీన్స్ అయితే అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అది కొంచెం ఇరిటేషన్గా అయితే అనిపిస్తుంది. మిగతావన్నీ ఓకే. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికైతే ట్రై చేయండి. 5th ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్లో వచ్చే అంటే 8th ఎపిసోడ్, ఈ 2 ఎపిసోడ్ అయితే మీకు చాలా వరకు అయితే నచ్చుతాయి. మిగతా అన్నీ ఓకే అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా తెలుగు వెబ్ సిరీస్ అయిన ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.